ఉండాలా. ఈ విధంగా టామ్ టామ్ చేసిండకూడదు. ఇది వచ్చేసి ప్రభుత్వానికి ఏమాత్రం వచ్చేసి ఇది మంచిది కాదు. ప్రజలు దాని గురించి ఆలోచించడం లేదు. ప్రజలు వచ్చేసి వాళ్ళు ఆలోచించేది వేరు. ఈ ర్యాంకుల గురించి వాళ్ళేమి ఆలోచించడంలే. దీంట్లో వచ్చేసి కాబట్టి అదొకటి. ఇంకా మిగతా అప్పుల విషయంలో వచ్చేసి నా అభిప్రాయం ఏమంటే, కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందని ఒక సామెత ఉంది. రాయలసీమలో మరి మిగతా చోట ఉందో లేదో. కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందని. ఇప్పుడు గతంలో అందరము మేము కాంగ్రెసు, లెఫ్ట్ పార్టీలు, టీడీపీ, జనసేన అందరం కూడా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పయింది. అందిన కాడలో అప్పు తెస్తున్నాడు. ఎఫ్ఆర్‌బిఎం మించిపోయారు. కాబట్టి రాష్ట్రము శ్రీలంకను మించిపోతుంది, బీహార్‌ని మించిపోతుంది, రుణాంధ్రప్రదేశ్ అయింది అని అందరం విమర్శించినోళ్ళమే. కానీ ఇప్పుడు వచ్చేసి అధికారులకు వచ్చినా అప్పులే చేయాల్సి వచ్చేదేమో అంటున్నా నేను. చేసేదానికి ఉన్నాయి కదా! ఇప్పుడు వచ్చేసి మనం ట్రాక్ రికార్డ్ చూస్తే 1956 నుంచి 2014 వరకు అంటే 58 సంవత్సరాలలో 16 మంది ముఖ్యమంత్రులు నీలం సంజీవ్ రెడ్డి గారి నుండి కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు వచ్చేసి నాకు తెలిసి చేసిన అప్పులు ఆంధ్రప్రదేశ్ వాటాగా వచ్చింది 1,20,000 కోట్ల రూపాయలు. 58 సంవత్సరాలు 16 మంది ముఖ్యమంత్రులు 1,20,000 కోట్ల రూపాయలు అన్ని కలిసి వచ్చాయి. 2014 నుండి 19 వరకు 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానికి దాదాపు వచ్చేసి ఒక 2.5 లక్షల కోట్లు అదనంగా చేశాడు 5 ఏళ్లలో. దాని జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో దాన్ని వచ్చేసి దాదాపు ఒక 5.5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు చేసి ఓవరాల్ గా మన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారమే 9,50,000 కోట్ల అప్పు ఉంది అని ఆయన చంద్రబాబు నాయుడు గారే మన మనసులో మాట చెప్పేటప్పుడు చెప్పాడు ఆయనే. కాబట్టి ఓవరాల్ గా ఇప్పటికే అప్పుల కుప్పయ్యి ఉంటే 2024-25 బడ్జెట్ ద్వారా అప్పే 91,000 కోట్లు చూపించారు. మళ్ళీ ఇండైరెక్ట్ కార్పొరేషన్ అప్పులు ఇవన్నీ కలిసి ఇప్పటికే వచ్చేసి దాటిపోయిన 1,00,000 కోట్లు దాటినాయి. అంటే 1 ఇయర్‌కే 58 సంవత్సరాలలో వచ్చేసి 1,20,000 కోట్లు చేస్తే 5 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వం గతంలో 2.5 లక్షలు చేస్తే 5.5 సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వం వచ్చేసి 6 లక్షల కోట్లు చేస్తే వీళ్ళు ఒక సంవత్సరంలో వచ్చేసి ఇంకా పూర్తి కాలే అప్పటికే వచ్చేసి 1,20,000 కోట్లు 1,30,000 కోట్లు ప్రత్యక్షంగా పరోక్షంగా అయింది. కాబట్టి మీరు చెప్పింది ఏమిటి? కాబట్టి అందుకోసమే అప్పుల విషయంలో ఏమాత్రం వచ్చేసి సమర్థనీయంగా లేదు. ఇది అప్పుల కుప్ప అంతకన్నా ఎక్కువ చేస్తున్నారు ఇల్లు కూడా. మళ్ళీ తర్వాత వచ్చేసి బాదుడు కార్యక్రమం. మీరేం చెప్పారు? మేము అధికారంలోకి వస్తే ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు కానీ మిగతా పన్నుల విషయంలో కానీ నిత్యావసర సరుకు ధరలు కానీ మిగతా పెంచము ఇంకా తగ్గిస్తామని చెప్పారు. ఏమైంది 8 నెలల్లో? బాదుడే బాదుడు. ఒక సర్దుబాటు ఛార్జీలు కరెంట్ ఛార్జీల పేరుతోనే 15,000 శిరీష్ గారు ఎక్కడ శిరీష్ గారి దగ్గర పోయినారా? కాబట్టి బాదుడు కార్యక్రమం చేస్తున్నారు, అప్పులు చేస్తున్నారు. తర్వాత సూపర్ 6కు ఆ 6లో వచ్చేసి ఒకటి సామాజిక పెన్షన్ల వరకు అమలు చేస్తున్నారు. మిగతా 5 మహిళలకు సంబంధించి 3 ఉంటే దాంట్లో వచ్చేసి ఈ సిలిండర్స్ మాత్రము పాక్షికంగా అమలు చేసినట్టు 3 సిలిండర్ బదులు ఈ సంవత్సరానికి ఒకటి అయిపోయింది. బట్ మిగతా ఏమైనాయి? కాబట్టి చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి. మేము కూడా వచ్చేసి గతంలో జగన్ ప్రభుత్వాన్ని టీడీపీ వాళ్ళని విమర్శించారో అంతకంటే తీవ్రంగానే విమర్శించాం. కానీ ఇప్పుడు అదే నోటితో వచ్చేసి మిమ్మల్ని విమర్శించాల్సి వస్తుంది. ఎందుకంటే చెప్పింది మీరు చూపిస్తున్నారు కాబట్టి ఫలితాలు ఎక్కడ కనిపించడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఎంతసేపు వచ్చేసి ఇంకా 8 నెలలైనా కానీ తిట్టుకుంటా ఉంటే ఏం ఉపయోగం ఉండదు. అది ప్రజలు వచ్చేసి ఒక డోసు అతి సర్వత్రా వచ్చేది అని చెప్పేసి వాళ్ళ అధికారం ఉన్నప్పుడు అర్థం ఉంది. ఇంకా 10 డోసులు 8 నెలలు అయిపోయిన తర్వాత కూడా ఇదే పలాయి వాడితే కన్నా ఇది ప్రజలు ఏమాత్రం హర్షించాలని చెప్పేసి మా అభిప్రాయం. శిరీష్ గారు